నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగోని సారీగౌడ్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని సన్షైన్ పాఠశాల సరస్వతి విద్యాలయంతో పాటు గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగోని సారీగౌడ్ పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాజీ గోపగోని సారీగౌడ్ మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే 54,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఒకటేసారి సింగల్ అయిపోవాలి. మీరు అట్టిగా వేసినా అట్లా అయిపోయింది, ఒకటి ఇట్లా వేసినా మరి సెకండ్ గీత కంటకుండా ఆ డబ్బాల గీత కంటకుండా ఇట్లా ఎట్లా అవుతుంది అట్లా వేసి ఇది చేయాలి. మీరు ఖచ్చితంగా గెలిపిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తాను. నేను సారాధన ఈరోజు పెగడపల్లి గ్రామంలోని సరస్వతి విద్యానికేతన్, తర్వాత క్రీసెంటు స్కూలు, తర్వాత శ్రీరాంపూర్ మండల కేంద్రంలో SBI బ్యాంకులో పనిచేసే అటువంటి ఉద్యోగస్తులను గ్రాడ్యుయేట్స్ని అందరినీ కూడా అక్కడ టీచర్స్ గ్రాడ్యుయేట్స్, తర్వాత ఇక్కడ బ్యాంకులో పనిచేసే గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా శ్రీరాంపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో వారిని కలవడం జరిగింది. వారు కూడా చాలా వరకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వంలో పనిచేసే అటువంటి ప్రభుత్వము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం బలపరిచినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, మా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు సమిష్టి కృషితోటి ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో కూడా, తర్వాత మండల కేంద్రాలలో కానీ, అన్ని ప్రభుత్వ ఆఫీసులలో కానీ, తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మేము కలవడం జరుగుతూ ఉంది. వారు చాలా వరకు సంతోషంగా మేము ఓటేస్తాము మొదటి